హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలస్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీయే సైంధవ్. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో తమిళ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి కీలక పాత్రలు అయితే పోషించారు. ఇక టీజర్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా సినిమాకి మాత్రం నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. దీంతో కలెక్షన్స్ అయితే ఆశించినంత స్థాయిలో అయితే నమోదు కాలేదని చెప్పుకోవాలి. ఇక సంక్రాంతి పండుగ సెలవును కూడా ఈ సినిమా అయితే ఉపయోగించుకోలేకపోయింది. ఒకసారి 8వ రోజు కలెక్షన్స్ కనుక గమనించినట్లయితే వరల్డ్ వైడ్గా 1.65 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రానికి 24.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఏదేమైనా సరే అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా అయితే రాబట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ పరంగా మాత్రం దారుణంగానే కలెక్షన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 25 కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. 8 రోజులు పూర్తి అయ్యేసరికి ఈ సినిమా మంచి కలెక్షన్స్నే రాబట్టింది అని అనుకోవడం ఒక భ్రమే. కొంతమంది అయితే ఈ సినిమాకి భారీ వసూలు అయితే రాబడుతుందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అది ఏమాత్రం కూడా వాస్తవం కాదని, జెన్యూన్గా వచ్చే ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి అయితే కాస్త కోస్త దగ్గరలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. వచ్చే ప్రతి ఒక్క అఫీషియల్ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి.